ఈరోజు మంగళవారం నాడే కాకుండా ప్రతిరోజు కూడా జపం చేసుకోవాల్సిన ఈ స్తోత్రం పారాయణ చేసుకుంటే మొత్తం సుందరకాండ పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా జీవితంలో ఎవరైతే శత్రుబాధలు అనుభవిస్తున్నారో, అనారోగ్య సమస్యలు, ఏదో జీవితంలో ఎదుగుదల లేదో, విజయాలు సాధించలేదు, స్పోర్ట్స్లో రాణించలేరో, అలాంటి వ్యాపారంలో వృద్ధి లేదో, అలాంటి వారంతా కూడా ఈ స్తోత్రాన్ని జపం చేయడం వల్ల సుందరకాండలోని ఈ స్తోత్రాన్ని 33, 34, 35, 36 ఈ శ్లోకాలను జపం చేయడం వల్ల ప్రతిరోజు చేయడం ఈ జయస్తోత్రం అంటే ఈ స్తోత్రాలను జయం చేయడం వల్ల మంచి అభివృద్ధి కలుగుతుంది, మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ స్తోత్రం ఏంటంటే జయంతితో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్ణః. ఇది 30. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః నరావణం సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహర్త పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వాం పురీం లంకాం అభివాచ్య మైథిలీం అభివాచ్య చ మైథిలీం సమృద్ధాతో గమిష్యామి విశ్వాం సర్వరాక్షసాం అనేది ఈ 33, 34, 35, 36 శ్లోకాలు సుందరకాండలో. ఈ రోజు పారాయణ చేసుకోవడం వల్ల మీకు మొత్తం సుందరకాండ పారాయణ చేసినంత ఫలితం లభిస్తుంది. ఇంకా ఒక శ్లోకము 58 శ్లోకం. ఈ శ్లోకాన్ని కూడా వీటితో పాటు పారాయణ చేసుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే ముహూర్తమివ జాత చింతావగ్రతేంద్రియ ఉదిష్టన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దైవ్యై చ తస్మై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అనేది ఈ శ్లోకం అన్నది. ఈ మొత్తము 33, 34, 35, 36 అలాగే 13వ సర్గలో 58, 59 శ్లోకం. వీటిని మీరు ప్రతిరోజు పారాయణ చేసుకోవడం వల్ల మొత్తం సుందరకాండ పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది. ఈరోజు మంగళవారం కాబట్టి కనీసం రోజు వీలు లేని వాళ్ళు కనీసం మంగళవారం రోజైనా శనివారం రోజైనా ఈ ఆంజనేయ స్వామి సుందరకాండ శ్లోకాలు పారాయణ చేసుకోవడం వల్ల అత్యధిక శుభఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు వృద్ధి చెందుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి, విద్యలో రాణిస్తారు, ధైర్యం ఏర్పడుతుంది. శుభమస్తు.